ఇవాళ అయితే ఎన్ఎన్ఎస్ ఎపిసోడ్ అయితే కళ్ళకు పండగలాగా ఉందనమాట. అమర్, భాగి సీన్‌లు అంత మంచిగా పెట్టారనమాట. ఇంక అసలు ఏం జరుగుద్దంటే అమర్ ఐ లవ్ యూ చెప్పినట్టు భాగి అయితే బాగా కలకనేసి వాస్తవంలోకి వస్తదనమాట. కలలో నుంచి తేరుకొని. ఇంక అప్పుడు అమర్ వచ్చేసి కాళ్ళ పట్టీలు సౌండ్ చేస్తే భాగి అయితే ఆ కాళ్ళ పట్టీలు తీసుకొని 4 అడుగులు ముందుకెళ్ళిద్దనమాట. అసలు మీకెంత చెప్పినా అర్థం కాదులే అనేసి భాగి అయితే అంటూ ఉంటదనమాట. ఇంక మన అమర్ అయితే పాట స్టార్ట్ చేస్తాడు భాగి కోసం. పాట పాడతాడు. కోపాలు చాలండి శ్రీమతి గారని పాట పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట. భాగి కూడా అమర్తో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే అమర్ని హక్ చేసుకుంటుంది అనమాట. ఇదేనా నువ్వు కలగనింది, ఇదేనా నువ్వు ఊహించుకునింది అనేసి అమర్ అంటూ ఉంటే భాగి ఏమీ మాట్లాడదనమాట. ఐఎమ్ రియల్లీ సారీ భాగి అనేసి అమర్ అంటూనే ఉంటాడనమాట. చాలండి చెప్పింది, ఇన్నిసార్లు చెప్పించుకోవడానికి నేనేం గయ్యాళి పెళ్ళాన్ని కాదులేండి అనేసి భాగి భలే అంటుందన్నమాట. ఇంకా అయినా భాగి నాకు బాగా ఆకలేస్తుంది, పొద్దున్నుంచి ఏమీ తినలేదు అనేసి అమర్ అంటూ ఉంటే, అయ్యో మర్చిపోయానండి మీకు డిన్నర్ పెట్టాలని అని చెప్పేసి అమర్ కళ్ళు మూసేసి గార్డెన్లోకి తీసుకెళ్ళిద్దనమాట. అక్కడ అనామిక అయితే టేబుల్ పైన డిన్నర్ మొత్తం అరేంజ్ చేసి ఉంటుందన్నమాట. ఇంకా అమర్ కళ్ళు ఓపెన్ చేస్తాడనమాట. ఇంకా చూసేసి, ఏంటి మాకి ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేసావు, ఇక్కడ చలి ఎక్కువగా ఉంది కదా అనేసి అమర్ అంటాడనమాట. ఏంటండి హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ వచ్చింది ఇంట్లో భోజనం చేయడానిక, ఇవాళ అయితే ఇక్కడే తిందాం ఇప్పుడు అనేసి భాగి అనగానే అమర్ కూడా సరే అంటాడనమాట. ఇంకా అనామిక అయితే, ఇంకా భాగి మీరు తినండిలేండి భోజనం, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటక్క మీరు ఎక్కడికి వెళ్తారు, మాతో పాటే భోజనం చేయండి అనేసి భాగి అంటదనమాట. లేదు లేదు నేను తినేసాను భాగి అనేసి అనామిక అంటూ ఉంటే, ఏంటక్క మీరు తినేది, మీరు అబద్ధం చెప్తున్నారు, ప్రతిరోజు నేను ఎంత లేటుగా తిన్నా నాతో పాటే కలిసి భోజనం చేస్తారు, ఇంకా ఇప్పటికీ నేను భోజనం చేయలేదు, మీరు కూడా తినుండరు, నాతో పాటు తినండి అక్క అనేసి అనామికనైతే అంటూ ఉంటే, ఇంకా అనామిక సరే అనేసి ఇంకా వాడితో పాటు కూర్చొని డిన్నర్ చేస్తానమాట. ఇంకా అమర్ అయితే భాగిని అలాగే చూస్తాడనమాట. ఎంత బాగా అర్థం చేసుకుంటావు భాగి నువ్వు అందరినీ అనేసి అమర్ భాగిని భలే చూస్తూ ఉంటాడనమాట. అలాగే ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇంకా గుప్తా గారు అయితే వీళ్ళ ముగ్గురిని చూసి సంతోషపడుతూ ఉంటారనమాట. అయినా కానీ తోపుట్టువుల ప్రేమ ముందు ఏదైనా చిన్న పోవును, ఈ బాలికని ఈ కుటుంబం నుంచి దూరం చేసినందుకు చింతిస్తున్నాను, ఈ బాలిక చేసిన పుణ్యం వల్ల మళ్ళీ వీళ్ళకి దగ్గరయ్యే అవకాశం వచ్చింది అనేసి గుప్తా గారు అయితే వాళ్ళ ముగ్గురిని చూసి సంతోషపడుతూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చిత్ర అయితే పేపర్లో బాబ్జీ గురించి చదువుతూ ఉంటుందన్నమాట. అమరేంద్ర గారి ఎక్స్ వైఫ్ని చంపిన బాబ్జీ గారిని అయితే అరెస్ట్ చేశారు అనేసి ఆ పేపర్లో చదివిద్దనమాట. ఆహా, ఈ బాబ్జీ గాడ చంపింది, నిన్న ఈ బాబ్జీ గాడే కదా సూసైడ్ పాయింట్ దగ్గర నన్ను ఫాలో అయింది, ఆహా ఇదంతా మనోహరి పనే, ఈ మనోహరిని అయితే ఒక ఆట ఆడుకుందాం అనేసి మనోహరికి కాల్ చేస్తుంది అనమాట. ఇంకా చిత్ర అయితే మగ గొంతుతో మాట్లాడుతూ ఉంటుంది. మనోహరి నాకు ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు పంపించు అనేసి చిత్ర అడుగుతూ ఉంటే, ఏంట్రా నీకు పంపించేది, 1 గంట కాన్సన్ట్రేట్ చేశాను అనుకో నీ పుట్టు పూర్వత్రాలు నీ గత జన్మ తాలూకా కూడా బయట పెడతాను అనేసి మనోహరి అయితే చిత్రకు వార్నింగ్ ఇవ్వగానే చిత్ర అయితే సారీ మనోహరి అని చెప్పేసి కాల్ పెట్టేస్తాను అనమాట. ఇంకా మనోహరి అయితే బయటకు వచ్చి నిలబడుతుంది అనమాట. అప్పా ఏంటి అందరూ బయటే ఉన్నారు, వీళ్ళందరినీ తప్పించుకొని నేను స్టేషన్కి వెళ్ళి బాబ్జీని కలిసి ఇంకా బాబ్జీని అయితే నా పేరు చెప్పొద్దు అనేసి అడుగుదాం అనుకుంటే, ఇంకా వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఎలాగ వెళ్ళాలా అనేసి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా బాగి అయితే ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి ఇంత పొద్దున్నే ఒక్కదానివే అనేసి అడుగుతూ ఉంటుంది అనమాట. నేను శివాలయానికి వెళ్తున్నాను, నా మనసేం బాగాలేదనేసి మనోహరి అంటదనమాట. ఇంకా అయినా కానీ ముందే చెప్తే మేము వస్తాం అనేసి అనామిక అంటూ ఉంటే, నేను సడన్గా ప్లాన్ చేశానులే అనేసి మనోహరి అంటదనమాట. అయినా కానీ మనోహరి గారు మేమంతా స్టేషన్కి వెళ్తున్నాము, ఈరోజు అయితే బాబ్జీ గారు నిజం చెప్తాడంట, మీరు కూడా రావచ్చు కదా అనేసి రాతోడు అడుగుతూ ఉంటే, అవునవును మనోహరి గారు వస్తే త్వరగా అయితే జరగాల్సింది జరిగిపోయిద్ది అనేసి అనామిక అంటదనమాట. ఏం జరగాలి అనామిక అనేసి మనోహరి అంటూ ఉంటే, అదే మనోహరి గారు మీరు కూడా మాతో పాటు స్టేషన్కి వస్తే ఆ బాబ్జీ గారు నిజం చెప్పకపోతే వాడిని 4 తగిలిచ్చి నిజం చెప్తారు కదా అనేసి అనామిక అయితే కవర్ చేస్తానమాట. ఇంకా అమర్ అయితే, అయినా కానీ మనోహరి నీ ఫ్రెండ్ చిత్ర అయితే కొడైకెనాల్కి వచ్చింది, ఇంకా
నిన్నైతే కలుస్తుందంట, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చిందంట అనేసి అమర్ అంటాడనమాట. అవునా అమర్, సరే నేను చిత్రని కలుస్తాను కానీ చిత్ర ఏ హోటల్లో ఉందో చెప్పు అనేసి మనోహరి అడిగిద్ది అనమాట. చిత్ర మురుగన్ హోటల్లో ఉందనేసి అమర్ చెప్పగానే ఇంకా మనోహరి సరే అంటదనమాట. అయినా కానీ మనోహరి నువ్వు కూడా రావచ్చు కదా స్టేషన్కి అనేసి అమర్ అంటూ ఉంటే, లేదు లేదు అమర్, ఆ బాబ్జీ గారిని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది, నాకు కోపం వస్తుంది, అసలు ఆ బాబ్జీ గారి మొహం కూడా చూడాలనిపించట్లేదు అనేసి మనోహరి అంటదనమాట. సరే కానీ మనోహరి చిత్రాన్ని కలిసేసి ఇంటికి తీసుకురా, అందరం కలిసి లంచ్ చేద్దాం అనేసి అమర చెప్తాడనమాట. ఇంకా మనోహరి అయితే చిత్రాన్ని కలవడానికి అయితే హోటల్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.